ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఆ శివయ్య తలరాతను మార్చనున్నాడు. డిసెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో జరగబోయేది ఇదే. ఇరుగు పొరుగు వారు వింటే ఆశ్చర్యపోతారు. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఆ శివయ్య వీరి తలరాతను ఏ విధంగా మార్చనున్నాడు? డిసెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడవచ్చు. డిసెంబర్ నెల 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మాత్రం ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలతలు ఏమిటి అంటే 10వ ఇంట్లో రాహువు మరియు 11వ ఇంట్లో శని ఉండడం వలన వృత్తిలోనూ మీకు స్థిరత్వం ఉంటుంది. కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తూ ఉంటారు. గురువు 2వ ఇంటికి రావడం వలన మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. మీ యొక్క ఐడియాలకు ఆఫీసులో మంచి గుర్తింపు కూడా ఉంటుంది. డిసెంబర్ 16 తర్వాత సూర్యుడు మరియు కుజుడు 8వ ఇంట్లోకి అంటే అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన పని ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లేదా బదిలీలు ఉండవచ్చు. పై అధికారులతో వాదనలకైతే అసలు దిగవద్దు. రహస్య శత్రువులు మీ యొక్క పేరును చెడగొట్టడానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మేలు. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ నెల ఈ రాశి వారికి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. కుటుంబం ఆస్తి లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శని 11వ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాహనాల యొక్క రిపేర్లు, ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం, కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే 8వ ఇల్లు ఆకస్మిక నష్టాలను కూడా సూచిస్తుంది కనుక. ఈ సమయం ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమండి. ఈ రాశి వారికి కుజుడు 8వ ఇంట్లోకి ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు కూడా అక్కడికి చేరడం వలన అష్టమ గ్రహ దోషం ఏర్పడుతుంది. దీని వలన అధిక వేడి, ఫైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సహజ కృత్యాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈ సమయం హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తాయి. 11వ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు, కానీ 7వ ఇంటి అధిపతి కుజుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు కూడా రావచ్చు. భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం కూడా మీకు చాలా ముఖ్యం. వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం బాగుంటుంది. అయితే ప్రభుత్వ సంబంధించిన పనులలో ట్యాక్స్ లైసెన్స్ జాప్యాలు జరగవచ్చు లేదా జరిమానాలు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ వర్క్ సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. విద్యార్థులు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. విద్యాకారకుడైనటువంటి గురువు 2వ ఇంట్లోకి రావడం వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే 8వ ఇంట్లో గ్రహాల వలన, స్నేహితుల వలన లేదా అనవసరమైనటువంటి విషయాల పట్ల కూడా సమయం వృధా కాకుండా చూసుకోవాలి. పరిశోధన రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి నెల చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది. మీరు కొన్ని పరిహారాలను అయితే మాత్రం ఆచరించాల్సి ఉంటుందండి. అష్టమ స్థానంలో గ్రహాల సంచారం వలన ఏర్పడే దోషాల నివారణ కొరకు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. దుర్గా ఆరాధన కొరకు 8వ ఇంట్లో కుజారవి, దోష నివారణ కొరకు మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించండి లేదా అర్గళా స్తోత్రం పఠించండి. ప్రమాదాల నివారణ కొరకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సందర్శించండి. గురు చరిత్ర, ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు లేదా మందులను దానం చేయండి. దీని
దీని వలన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఏదైనా సరే కార్యక్రమం నందు ఈ వృషభ రాశి వారి నిమగ్నం అన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ పెట్టకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. వీరికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరుతారు, మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది, మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరి వయసులో శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఏదైనా సరే విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి దక్కుతుంది. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపదులని చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కోవాలని కోరుకుంటారు. అయితే అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో వీరికి వచ్చిన కోపం తగ్గడం కూడా అంత త్వరగా తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు రోజు లక్ష్మీ అనుగ్రహం కొరకు రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి, ఉంగరపు వేలుకు బంగారంతో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమల దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. ఉంగరపు వేలకు వెండిలో ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు కలవు. ఉంగరపు వేలకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శతనామాలు చేసి ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు కందులు దానం ఇవ్వాలి. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.